వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదులను మెరుగైన రీతిలో పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో లలిత సహస్రనామ పారాయణం, నవవర్ణ పూజలు చేసిన మహిళా భక్తులు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు సంక్షేమ పథకాల అమల్లోకి జిల్లా సహాయక కార్మిక కమిషనర్ బషీరున్నిసా బేగం. హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా రహమతుల్లా అలైహి మరియు డిఎస్ హజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ. జనతా వారధి ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కు అందజేసిన బీజేపీ నాయకులు. నంద్యాల జిల్లాలో ప్రజా వేదికలు. ఎంతో దూరం నుంచి వచ్చే అర్జీదారులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడం దారుణం. నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు, కార్మికులు. నంద్యాల శ్రీకృష్ణ ఆలయంలో శివలింగం మరియు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఆలయంలో ప్రత్యేక హోమాలు. నంద్యాల షుగర్ వ్యాధితో బాధపడుతూ చిన్నారికి అండగా నిలిచి వెంటనే మందులు అందజేయాలి హెచ్చరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. అంగరంగ వైభవంగా ఎగువ అహోబిలంలో రథోత్సవం. గోవిందనామ స్మరణతో అహోబిల గిరులు. ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 71 అర్జీలు ఇంకా ఓపెన్ చేయలేదని తెలిపారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు అందజేసే ఎండార్స్మెంట్లు స్పష్టంగా పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్ లో పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఆదేశించారు. సాయంత్రం వచ్చి కాపీ చెప్పేసి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి. తహసీల్దార్ని, అగ్రికల్చర్ ఆఫీసర్ని, ముగ్గురిని వేసాము. ఇప్పుడు చెప్పేస్తాం. కాపీ మీరు కూడా తీసుకుంటాం. వచ్చి 3 గంటలు. సరే, ఓకే సార్. సన్నం పెట్టు. ఈ మాట మీద నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో సోమవారం లలిత సహస్రనామ పారాయణం, నవవర్ణ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చలన్ బాబు, ధర్మకర్తలు, కర్నూలుకు చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొనే మహిళలకు ప్రొఫెసర్ శ్రీదేవి సహకారంతో సరస్వతి చిత్రపటంతో పాటు ఆధ్యాత్మిక డైరీని అందజేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ చలం బాబు మాట్లాడుతూ
లలిత సహస్రనామ పారాయణం, నవవర్ణ పూజలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, పూజల అనంతరం వారికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు. కర్నూలుకి చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి పాల్గొని పూజలకు సంబంధించిన సందేశాన్ని అందించారన్నారు. త్వరలో దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, పూజల అనంతరం సాయంత్రం అల్పాహార వితరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఈరోజు లలిత సహస్రనామావళి పూజ, నవవర్ణ పూజ కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. కర్నూలు నగరానికి చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో నంద్యాల ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు ఆధ్వర్యంలో సంయుక్తంగా లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 100 మందికి పైగా భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం పూజలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. భవిష్యత్తులో లోక కళ్యాణార్థం ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఇటువంటి పూజలు విడిగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు వారి వారి సమయాంకులను బట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సంకట చతుర్థి పూజలు కూడా ప్రారంభించాలని సంకల్పించాము. ఈ నెల 8వ తేదీ ఐడియా లేదు. ఆ సంకట చతుర్థి పూజలు కూడా మొదలు పెట్టి సాయంకాలం సంకట చతుర్థి పూజల అనంతరం ఆ పూజలో పాల్గొన్నటువంటి భక్తులకు అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ చేయాలని నిర్ణయించుకున్నాము. మా కమిటీ సభ్యులందరం తప్పక ఈ కార్యక్రమాలలో భక్తులు, దాతలు మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని ఆ పరమేశ్వరుని భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయని జిల్లా సహాయక కార్మిక కమిషనర్ బషీరున్నిసా బేగం తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లో ఉంటాయని ఆమె వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన పథకాలు పునరుద్ధరణ, వివాహ కనుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణంపై ఆర్థిక సాయం, ఇతర సంక్షేమ పథకాలు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను అర్హులైన ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకాలు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అమలవుతున్నాయని తెలిపారు. నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా శుభవార్త. మన భవన నిర్మాణ కార్మిక చట్టం కింద 5 ఏళ్ల కాలం నుండి అబయన్స్ లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు పునరుద్ధరించబడ్డాయి. మార్చి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. అవి అంటే మార్చి 1వ తేదీ నుండి మనకు ఏవైనా ఇన్సిడెంట్స్ అంటే కాన్పులు జరిగినా కూడా, లేకపోతే వివాహం జరిగినా, లేకపోతే సహజ మరణం పొందినా, వీటికి మనకు పథకాలు అనేటువంటివి అమల్లోకి వచ్చినాయి ఇప్పుడు మార్చి 1వ తేదీ నుండి. దయచేసి కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా దయచేసి మా కార్మిక శాఖ తరపు నుండి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రెన్యువల్ పెండింగ్ ఉంటే తొందరగా రెన్యువల్ చేసేసుకోండి. ఒకటి, ఎందుకంటే మీకు రావాలి, వర్తించాలి అని అంటే మీకు డెలివరీ అయ్యే టైంలో కానీ, వివాహం జరిగిన టైంలో కానీ, లేకపోతే మరణం పొందినప్పుడు కానీ ఖచ్చితంగా అవి రెన్యువల్లో ఉండాలి. కనుక మీరందరూ కూడా దయచేసి రెన్యువల్ చేసుకోండి. ఇంకా మన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోండి. సో ఇందాక పథకాలని చెప్పాను కదా, మనకి ఏ పథకాలు 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి అని అంటే, ఒకటి కాన్పు పథకం అనేటువంటిది. ఈ కాన్పుకి 20,000 రూపాయలు వస్తాయి. వర్తిస్తుంది అని అంటే భవన నిర్మాణ కార్మికురాలికి కానీ, భవన నిర్మాణ కార్మికురాలు లేదా కార్మికుడి పిల్లలు ఇద్దరు, ఒక అమ్మాయి లేదా 2 అమ్మాయిలు 2 డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయి. ఒక్కొక్క డెలివరీకి 20,000 రూపాయలు వస్తుంది. కానీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో డెలివరీ అయి ఉండాలి. అది నార్మల్ డెలివరీ అయినా కావచ్చు, సిజేరియన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, హాస్పిటల్లో జరిగి ఉండాలి. దానికి 20,000 రూపాయలు ఇస్తాము మన కార్మిక శాఖ బోర్డు నుండి, భవన నిర్మాణ కార్మిక శాఖ బోర్డు నుండి. రెండవది వచ్చేసి మనకు వివాహ కానుకకు 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఒకటి
రెన్యూవల్ అనేటువంటిది ఉండాలి. కార్డు రిజిస్టర్డ్ బీఓసి వర్కర్స్ అంటే ఆల్రెడీ బీఓసి వర్కర్లుగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వివాహం కానీ, కాన్పు కానీ, సహజ మరణం కానీ, ఎవరైనా కానీ. సో వివాహకానికి వచ్చేసి మనకు 40,000 రూపాయలు వస్తుంది, కానీ 10th క్లాస్ అనేటువంటిది కంపల్సరీగా పెట్టారు. నెక్స్ట్ మూడవది వచ్చేసి సహజ మరణం. సహజ మరణం పొందితే 60,000 రూపాయలు వాళ్ళ నామినీకు ఇవ్వబడుతుంది. రెండవది వచ్చేసి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే అంతిమ సంస్కారాలకు డబ్బులు 20,000 రూపాయలు, అంటే 60,000 రూపాయలకు అదనంగా 20,000 డబ్బులు అనేటువంటివి ఆధార సంస్కారాలకు ఇస్తాయి. ఈ 4 పథకాలు మనకు మార్చి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. సో మార్చి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయంటే మార్చి 1వ తేదీ తెల్లవారుజామున నుండి ఈ ఏవైతే వివాహం జరిగినా లేకపోతే మరణం పొందినా ఇవన్నీ తేదీకి ముందు జరిగిన వాటికి ఇవి వర్తించదు. నంద్యాల పట్టణం మెయిన్ బజార్లోని హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా రహమతుల్లా అలైహి దర్గా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దర్గా ఎదురుగా డిఎస్ హాజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మరియార్ ఖలీల్, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కౌన్సిలర్ రప్పడకల సుబ్రహ్మణ్యం, సమద్ భాయ్, ఉస్మాన్ భాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అభినందనీయమని, డిఎస్ రసూల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం పుణ్యకార్యమన్నారు. డిఎస్ రసూల్ మాట్లాడుతూ డిఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, వ్యాపారస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్ కాజా మొహిద్దీన్, మాజీ డిఎస్ జాఫర్ హుసేన్, హజీ డిఎస్ మహమూబ్ బాషా అండ్ బ్రదర్స్, డిఎస్ రసూల్ అండ్ బ్రదర్స్, డిఎస్ హుసేన్ బాషా, డిఎస్ జహీద్, డిఎస్ రసూల్, డిఎస్ మహమ్మద్, డిఎస్ జాఫర్, మౌలానా అబ్దుల్ సలాం, డిఎస్ మెహరోజ్, డిఎస్ చాంద్ పాషా, డిఎస్ నౌమన్, దర్గా కమిటీ సభ్యులు మరియు షేక్ షా సద్దాం తదితరులు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొహమ్మద్ హనీఫ్ ట్రస్ట్ అనే మన జమాల్ పాషా దర్గా దగ్గర ఎవ్రీ ఇయర్ మన మహాపాషా గారు ఇంకా వాళ్ళ అబ్బాయి ఇంకా మా బషీర్ అందరూ కలిసి ఇఫ్తార్ విందు ఇస్తారు. మేమందరూ ఇప్పుడు ఏమంటే దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి దీంట్లో పాల్గొంటున్నాము. నేను ఒకటే అందరినీ దువా చేస్తున్నాను, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. మీరు చూస్తున్నారు 2-3 రోజుల నుంచి ఎట్లా ఉందో, దానికోసం నేను అల్లాతో ఒకటే దువా అంటాను, అందరూ పీస్ఫుల్ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ రంజాన్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జమాల్ బాషా దర్గా ఎదురుగా హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ రహమతుల్లాహి అలైహి వారి ఆధ్వర్యంలో మరియు డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అల్పాహారంతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదములు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లింలు, హిందువులు మొత్తం కలిసి ఈ కార్యక్రమాన్ని కులమత అతిథుగా వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదములు. మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుతుంటాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచన మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఈరోజు పీజీఆర్ఎస్ లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజల యొక్క సమస్యలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఎంతగానో కృషి చేసినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరపున వారికి అభినందనలు తెలియజేయడమైంది. ఆవుకు మండలంలో కస్తూరిబా పాఠశాల మౌలిక వస్తువుల ఏర్పాటు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల రవీంద్ర కుమార్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి హరికృష్ణ, నంద్యాల యువ మోర్చా జిల్లా నాయకులు కళ్యాణాచారి, శ్రీనివాస గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమం భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సూచనల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు వారు కూడా వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టరు మాదక ద్రవ్యాల నిర్మూలనకు చాలా కృషి చేస్తున్నారు. ఆ కృషికి అభినందన చేస్తూ నంద్యాల బీజేపీ తరఫున
కలెక్టర్ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మా తరపున, మా పార్టీ తరపున కానీ, మా కార్యకర్తలు కానీ ఈ విషయంలో కలెక్టర్ గారికి కానీ, ప్రభుత్వానికి కానీ మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మాది. ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి జనతా వారిది జిల్లా కన్వీనర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కసటి చంద్రశేఖర్ అలాగే బీజేపీ తరపున కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. ఈరోజు జనతా భారతి భారతీయ జనతా పార్టీ చేపట్టిన రాష్ట్ర కార్యక్రమంలో సమస్యల మీద ప్రతి సోమవారం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలుగా వారధులుగా ఉండి మేము సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం అయింది. ఈరోజు కంటెంట్ కసెట్ చంద్ర గారు చెప్పారు. రెండవది అవుకు మండలంలో అధికారుల నిర్లక్ష్యము. ఏదైతే అవుకు మండలంలో దాదాపు 30 ఇళ్ళు ఎంక్రోచ్మెంట్కు గురై 30 గృహ నివాసాలకు చాలా ఇబ్బంది అవుతుంది. అది తహసీల్దార్ గారికి పెట్టిన కూడా PGSR స్కీమ్ దాంట్లో పెట్టిన కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము పంచాయతీరాజ్ శాఖ DPO గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకొని దాని మీద చేస్తామని మా అవుకు మండల అధ్యక్షుడు అవుకు మండలం నుంచి వచ్చిన వారికి తెలియజేసి ఆ వర్క్ నడుస్తుంది. అలాగే కస్తూరిబా స్కూల్ అవుకుల్ మండలంలో కస్తూరిబా స్కూల్ ఇంటర్మీడియట్ వరకు సర్వశిక్ష అభియాన్ కేంద్రం కింద అది నడుస్తుంది. అయితే ఆడంతా కూడా బాలికలే చదివేది. బాలికలు అక్కడే తింటున్నారు, అదే గదుల్లోనే పడుకుంటున్నారు. వారికి కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా దాదాపుగా 250-300 మంది విద్యార్థినులు చదువుకుంటే బాత్రూములు కూడా 3-4 ఉన్నాయి. ఈ పని మీద మేము తక్షణమే సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారిని కలిసడం జరిగింది. వారు తక్షణమే తీసుకొని 2 గదులు స్లాబ్ నిర్మాణం అవుతున్నాయి. 2 నెలల్లో మీకు వసతులు కల్పిస్తామని వారు తెలియజేశారు. నంద్యాల జిల్లాలో ప్రజా వేదికలో ఎంతో దూరం నుంచి వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా సోమవారం ప్రజా పరిష్కార వేదికలో నంద్యాల జిల్లాల నుండి చాలా దూరం నుంచి ప్రజలు అర్జీలు తీసుకుని రావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గం చూస్తామన్నారు. అయితే ప్రతి కౌంటర్ వద్ద వెళ్లి అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ పని సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అధికారులు మాత్రం అర్జీదారుల పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యంగా వహించరాదని, వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకునే పరిష్కార మార్గం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి కౌంటర్ల వద్దకు వెళ్లి పరిశీలిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ నీకు మేమున్నామంటూ ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఎవరు కూడా హోటల్కి వెళ్లి తినాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఉద్దేశంతో రుచికరమైన ఆహారాన్ని అక్కడ అందించడం జరిగిందని, అయితే జిల్లా కలెక్టర్ ప్రజా దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని ఇంత ఆదరణ చూపుతున్న జిల్లా కలెక్టర్ నంద్యాల గ్రామం ఎంతో ఆనందంగా ఉందని అర్జీదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో తొలగించిన మెడికల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నంద్యాల పట్టణ AATUC ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన కార్మికులను 50 సంవత్సరాలు నిండిన కార్మికులను తొలగించడం అన్యాయమని, కొత్తగా వచ్చిన పద్మావతి సంస్థపై చర్యలు తీసుకోవాలని, 70 సంవత్సరాలు నిండిన నాయకులే సేవ చేస్తున్నప్పుడు కనీసం మాకు 60 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వాలని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, AATUC జిల్లా నాయకులు మురళీధర్, AATUC పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మెడికల్ కార్మికులు 20 మంది పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ చెందిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తొలగించే కార్మికులను విధులకు తీసుకోవాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఇక్కడ జరుగుతుంది. కామ్రేడ్స్,
నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఏళ్లగా 15-20 ఏళ్ళగా ఎత్తి చాకరీ చేసిన కార్మికులను 50 ఏళ్ళున్నాయని కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ వారు ఇళ్లను 50 సంవత్సరాలు నిండాయి కాబట్టి ఇల్లు తొలగిస్తామని చెప్పడము చిక్కుచాటు. కరోనా టైంలో కూడా మీలాంటి కాంట్రాక్టర్లు ఎంతమందో ఇళ్ల కింద పనిచేసి చేపించుకొని ఇళ్లతో ఎత్తి చాకిరి ఊడిగని చేపించుకొని ఇళ్ళ కండలు కరగబెట్టి ఇళ్ళ రక్తం దారపోసి ఈరోజు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకునే కార్మికులను తొలగించడం చిక్కుచేటని గా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వారిని తొలగించే కార్మికులను వెంటనే విధులకు తీసుకొని పాత కార్మికులను వెంటనే పనిలో పెట్టుకోవాలని. ఎందుకంటే కరోనా టైం కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలే ధ్యేయంగా ప్రభుత్వమే మా ధ్యేయంగా పనిచేసిన కార్మికులను నిర్దోషంగా ఎటువంటి నోటీసులు లేకుండా వారిని తొలగించడము ఏమమైన చర్య. కాబట్టి వెంటనే విధులకు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా పొడుకుంటాము అని తెలిపి గా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తొలగించిన కార్మికుల్ని, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తున్నాం. హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు వారు కూడా ఈ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి తీర్పు ఇచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ వారు విధుల్లోకి తీసుకోవడం చాలా అన్యాయం. దీనిపైన కలెక్టరు, ఉన్నతాధికారులు స్పందించి విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు 10-15 ఏళ్ళు వెట్టి చాకిరీ చేసి హాస్పిటల్లో అభివృద్ధి కోసం, రోగుల సంక్షేమం కోసం కృషి చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా 50 ఏళ్ళు నిండినాయని చెప్పేసి ఈరోజు తొలగించడం అన్యాయం. ఇప్పుడు రాజకీయ నాయకులు 70 ఏళ్ళైనా 75 ఏళ్ళైనా ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, అధికారులు 65 ఏళ్ళ వరకు పనిచేస్తున్నారు. వీళ్ళు పని చేసుకునే, పారిశుద్ధ పని చేసుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్ పెట్టడం అన్యాయం. అదేవిధంగా వాళ్ళకి 8వ తరగతి వరకు ఉండాలని చెప్పి, విద్యార్హత ఉండాలని చెప్పేసి పెట్టడం, ఇలాంటి లేనిపోని నిబంధనలు పెట్టి కార్మికుల కడుపు కొట్టడాన్ని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే కార్మికుల్ని విధుల్లో తీసుకొని న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం హాస్పిటల్లో మేము గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము. కరోనా టైంలో మా పిల్లలు మేము వదిలేసుకొని వాళ్ళను మేము సేవ చేసినాం. వాళ్ళకు కరోనా వచ్చిన వాళ్ళను పుట్టుకాలంటేనే భయపడేవాళ్ళు. మేము ఏది కూడా లేకుండా మేము వాళ్ళని ఎత్తి దించి చనిపోతే వాళ్ళని ఎత్తిచ్చి కూడా పంపించిన ఉంది. కాకపోతే మమ్మల్ని ఇప్పుడు 50 ఏళ్ళని తొలగడం అది పద్ధతి కాదు. కానీ ప్రభుత్వంలో మీరు రాజకీయ నాయకులు చేస్తున్నారు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళైనా మీరు చేయొచ్చునా? ప్రభుత్వం అంటే మీరు అన్ని చేయొచ్చు, మేము చేసుకోకూడదు పనులు. మేము పని చేస్తాము, మాకు కష్టం చేసుకుంటామని అడుగుకుంటున్నాను తప్ప మేము ఊరికే కూర్చుంటాం, మాకు జీతం ఇవ్వమని మేము అడగలేదు. కాంట్రాక్టర్ కూడా మాకు 60 ఏళ్ళు మాకు ఇది కొనసాగియాలని మేము అడుగుకుంటున్నాము ప్రభుత్వాన్ని. మమ్మల్ని దయచేసి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టి 60 ఏళ్ళ వరకు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శివలింగం మరియు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్యక్రమాలను కమిటీ సభ్యులు మూర్తిరెడ్డి, యుగంధరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శివలింగం మరియు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ మహోత్సవం భక్తులకు భక్తి ఆనందాలను పంచింది. జై శ్రీరామ్, హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు శ్రీ కృష్ణ మందిరము దేవాలయం నందు శివ కుటుంబం ప్రతిష్ఠ జరిగినది. ఈ అవకాశం నాకు విఘ్నేశ్వరుని ఇవ్వడానికి సంవత్సరం 5 నెలల నుంచి నా దగ్గరనే ఆ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. వేరే చాట అనుకుంటూ ఇక్కడికి అవకాశము ఆ దేవుడు కల్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మా తరపున ఈ హోమాలు కానీ, తర్వాత వచ్చేసి విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ 3 రోజులు ఈ రోజుకు ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. కావున మాకు
చాలా సంతోషమైన విషయం. కమిటీ వారికి అలాగే ఇక్కడ భక్తులకు సహకరించిన వారికి బ్రాహ్మణులకు మా ధన్యవాదములు. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ లో నివాసం ఉంటున్న సనా అనే చిన్నారికి చిన్నతనం నుండి షుగర్ వ్యాధి రావడంతో కుటుంబ సభ్యులు ఏమి చేయాలా దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారిని సంప్రదించడంతో వెంటనే స్పందిస్తూ ఆ చిన్నారికి ప్రభుత్వం నుండి కావాల్సిన మందులు ఇంజెక్షన్లు ఇవ్వాలని జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది. 7 నెలల పాటు ఆ చిన్నారికి మందులు అందించిన వైద్యులు తర్వాత అందించకపోవడంతో ఆ చిన్నారి జిల్లా కలెక్టర్లు సంప్రదించడంతో వెంటనే ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ చిన్నారికి మందులు ఇవ్వటం లేదు అంటూ, మీరు ఏం చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారా లేదా అంటూ జిల్లా ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ చిన్నారితో ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలోనే షుగర్ వ్యాధి రావడంతో స్కూల్ కూడా వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది. స్కూల్కి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాను మేడం అంటూ చెప్పడంతో జిల్లా కలెక్టర్ ఒకసారిగా మనోవ్యాధనకి లోనయ్యారు. వెంటనే చిన్నారిని ఆప్యాయంగా పలకరిస్తూ నీకేం కాదు మేమున్నామంటూ ధైర్యం నింపారు. ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ మర్చిపోవద్దంటూ తెలిపారు. ఏ ఒక్కరోజు కూడా మందులు అందలేదని తెలిస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు చిన్నారి మేడం సంబంధించిన తీరును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది 2024 ఇష్యూ, ఈ రోజు కాదు. చూడండి 9/9/2024 ఏదైనా కాగితం ఇస్తే వచ్చి తీసుకొచ్చి ఇచ్చి రిజిస్ట్రేషన్ ఇవ్వండి, ఎక్నాలెడ్జ్ చేయండి. ఇప్పుడు చెప్పమ్మా ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 10వ రోజున సోమవారం ఎగు అహోబిలంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి రథంలో ఆసీనులను చేశారు. వందలాది మంది భక్తులు తీసుకొస్తుండగా గోవిందనామ స్మరణ మధ్య రథం ముందుకు సాగింది. ఆలయం 3వ వీధుల గుండా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం మాట్లాడుతూ కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవటం అవకాశం లేని వాళ్ళు రథోత్సవంలో దర్శించుకుంటే సకల శుభాలు సంధిస్తాయన్నారు. ఈ రథోత్సవంలో ఎలాంటి సౌకర్యాలు కలవకుండా ఏఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో సిఐబిపి రమణ, రూరల్ ఎస్ఐ వరప్రసాద్లు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదులను మెరుగైన రీతిలో పరిష్కరించండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో లలిత సహస్రనామ పారాయణ, నవవర్ణ పూజలు చేసిన మహిళా భక్తులు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు సంక్షేమ పథకాల అమల్లోకి జిల్లా సహాయక కార్మిక కమిషనర్ బషీరున్నిసా బేగం. హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా రహమతుల్లా అలైహి మరియు డిఎస్ హజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ, జనతా వారధి ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కు అందజేసిన బీజేపీ నాయకులు. నంద్యాల జిల్లాలో ప్రజా వేదికలు ఎంతో దూరం నుంచి వచ్చే అర్జీదారులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడం దారుణం, నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు, కార్మికులు. నంద్యాల శ్రీకృష్ణ ఆలయంలో శివలింగం మరియు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ఆలయంలో ప్రత్యేక హోమాలు. నంద్యాల షుగర్ వ్యాధితో బాధపడుతూ చిన్నారికి అండగా నిలిచి వెంటనే మందులు అందజేయాలి, హెచ్చరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి.
అంగరంగ వైభవంగా ఎగువ అహోబిలంలో రథోత్సవం గోవిందనామ స్మరణతో అహోబిల గిరులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.